హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రేజీ లాగ్స్. ఇవాళ ఇక్కడ చూపెడుతున్న ఆకు పేరు పప్పాకు అంటాం మేము చిత్తూరు డిస్టిక్లో. తెలంగాణలో అయితే దీన్ని గంగవాయిలి రకరకాలుగా పిలుచుకుంటారు. చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కలుపు మొక్క వీడ్ అని అనుకుంటారు. కాకపోతే ఇది కలుపు మొక్క కాదండి. ఇది ప్రకృతి సహజంగా దొరికే మనకు ఆకుకూర. మనము దీన్ని విత్తనాలు వేసి పెంచమండి. కావాలనుకుంటే దీన్ని విత్తనాల ద్వారా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇది పేడ ఎరువుల్లోనే వచ్చేస్తుంది. కిచెన్ కంపోస్ట్‌లో ఈ విధంగా వస్తుందండి. చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా పుల్లదనం అనేది ఉంటుందండి. ఇలాంటిది మనకు మార్కెట్‌లో గూడా ఇప్పుడిప్పుడు దొరుకుతూ ఉంది. ముందంతా దొరికేది లేదు. మనకు ఆకుకూరలు అంటే సిరికూర, తోటకూర, పాలకూర అనుకుంటాము. కానీ ఇలాగా ప్రకృతి సహజంగా దొరికే ఆకుకూరల్లో పోషకాలు చాలా ఎక్కువగుంటాయండి. మీకు ఇలాంటి ఆకుకూర గనుక దొరికినట్లయితే పప్పులో వేసి చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. చూస్తున్నారు కదండీ ఆకుకూర. నాకైతే ఇవాళ గార్డెన్‌లో ఇంతొచ్చిందండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.